ఎమ్మెల్యేల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు నాయకులు. పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలంటున్న హైకమాండ్ ఏమో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఇవ్వాలంటుంది. కానీ ఎమ్మెల్యేలు ఇస్తారా లేదు అనేది చూడాలి. ఒకవేళ పార్టీ కోసం పనిచేసిన వారికి లేదంటే ఎమ్మెల్యేల గెలుపు కోసం పనిచేసిన వారికి కాకుండా ఎవరైతే ప్రతి నిత్యం లేచినవే ఆ ఎమ్మెల్యేల ఫోటోలు వేస్తూ ఆ సామాజిక మాధ్యమాల్లో సొల్లు కబుర్లు చెప్తూ పుట్టినరోజు ఈ కార్యక్రమాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు, ఎమ్మెల్యే వస్తున్నాడు పోతున్నాడు, మా ఊరికి వస్తున్నాడు, మా తనకు వస్తున్నాడు, మా గూడానికి వస్తుందని పోస్టులు పెట్టే నాయకులకు వస్తాయా ఈ నామినేట్ పోస్టులు? నిజంగా పార్టీ కోసం. ఎందుకంటే 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న అనేక మంది కార్యకర్తలు, ఎందుకంటే ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఎవరైతే రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి పోతారో అనేక కాంట్రాక్టులు చేస్తారు, రియల్ ఎస్టేట్ చేస్తారు, 100 కోట్లు సంపాదిస్తారు. వాళ్ళకి అధికారం ఉన్నా లేకున్నా, ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్ళందరూ కూడా సన్నిహితులు ఉంటారు. కాబట్టి ఎవరికి పదవి ఉన్నా ఇంకొకటి మాజీ ఎమ్మెల్యే ఉంటే వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసుకుంటారు. ఒకటి రియల్ ఎస్టేట్ చేస్తుంటే, ఒకటి భూ కబ్జాలు చేస్తుంటే ఇంకొకటి సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే ఈ రోజు అధికారంలో ఉన్నోడు భూ కబ్జాలు చేస్తున్న ఎమ్మెల్యేలు భూ కబ్జాలు చేస్తుంటే మాజీ ఎమ్మెల్యే చేస్తుంటే ఈ రోజు ఎమ్మెల్యే ఉన్నాడు మాజీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే ఈ రోజు ఎమ్మెల్యే ఉన్నాడు రేపు మాజీ ఎమ్మెల్యే అవుతాడు, నేడు మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు రేపు ఎమ్మెల్యే అవుతాడు. కాబట్టి ఈ తోడు దొంగలందరూ కూడా ఏకతాటిపైన ఉంటారు. కానీ గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఎవరైతే పార్టీల కోసం పనిచేస్తున్న నాయకులు ఎవరైతే ఉన్నారో, 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో లేనప్పటికీ కూడా పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తూ పార్టీ కోసం కృతనిశ్చయంతో ఎవరైతే పనిచేయడం జరిగిందో వాళ్లకు కాకుండా నామినేటెడ్ పోస్టులు ఎవరైతే ఎమ్మెల్యేలు వెంట అనుచరులు ఎమ్మెల్యేల వెంట రోజు తిరుగుతూ ఎవరైతే గప్పాలు కొడతారో, సొల్లు కబుర్లు చెప్తారో, జై ఎమ్మెల్యే అంటారో, లేదంటే ఎమ్మెల్యే ఎన్నికలు కొనసాగిన సమయంలో కనీసం సపోర్ట్ చేయకుండా కేవలం కనిపించినప్పుడు నమస్తే పెట్టి హల్చల్ చేసే నాయకులకి నామినేటెడ్ పోస్టులు వస్తాయా, లేదంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి పదవులు వస్తాయా? పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఈ నామినేట్ పదవులు ఎమ్మెల్యేలు కనుక ఇస్తే భవిష్యత్తులో మళ్ళీ ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం ఉంటుంది. కానీ ఈ సొల్లు కబుర్లు చెప్పి ఎమ్మటొచ్చి జై కొట్టి ముందర గప్పాలు కొట్టే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే నామినేట్ పదవులు కనుక ఇస్తే భవిష్యత్తులో ఆ ఎమ్మెల్యేలు ఓడిపోయే అవకాశం ఉంది. కల్వకుర్తిలో కూడా ఈసారి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఎమ్మెల్యేగా కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలిచేందుకు చాలా మంది కృషి చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన విద్యావంతుడు, మేధావి, ఉన్నత చదువులు చదివిన వ్యక్తి, ఇంజనీరింగ్. కాబట్టి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యే అయితే కల్వకుర్తి ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే కోణంలో కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నమ్మడం జరిగింది. అందుకు ఉదాహరణ ఏంటంటే ఎందుకు ఆయన డెవలప్మెంట్ చేశారంటే ఎమ్మెల్సీగా ఆయన 2 సార్లు బాధ్యతలు నిర్వహించడం జరిగింది. కల్వకుర్తి బిడ్డ కాబట్టి ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 30 ఏళ్ల క్రితం ప్రారంభమైనప్పటికీ కల్వకుర్తిలో అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ ఏ ఒక్క రాజకీయ నాయకుడికి సాధ్యం కానప్పటికీ కసిరెడ్డి నారాయణ రెడ్డి మాత్రం కల్వకుర్తి నియోజకవర్గానికి ఏదైతే పెండింగ్ ప్రాజెక్టుల్లో పెండింగ్ పనులు ఉన్నాయో, కాలువ పనులు ఉన్నాయో, అక్యుడెక్ట్ ఉందో అవన్నీ పెండింగ్ పనులు పూర్తి చేసి కల్వకుర్తి మండలంలోని సుమారు 14 గ్రామాలకు పైగా సాగునీరు తీసుకురావడం జరిగింది. కల్వకుర్తి అన్నదాతల కాళ్ళు కడగడం జరిగింది కసిరెడ్డి నారాయణ రెడ్డి కృష్ణా నీటితో. ఈ క్రమంలోనే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే కల్వకుర్తికి నీళ్లు తీసుకురావడం జరిగింది. కానీ చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించే ప్రయత్నం ఆయన చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే కానీ అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా అడ్డుపడడం జరిగింది. ప్రధాన కారణం ఏంటంటే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీ ఆయన ఆధ్వర్యంలో పనులు జరిగితే ఆయనకు పేరు వస్తుంది, భవిష్యత్తులో ప్రజలు ఆయన ఆదరిస్తారనే ఒక అక్కసుతో రాజకీయ కుట్రతో కసిరెడ్డి నారాయణ రెడ్డిని పని చేయకుండా అడ్డుకోవడం జరిగింది. కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం అంటే కల్వకుర్తి నియోజకవర్గం అంటే ఆయన పుట్టి పెరిగింది ఆయన సొంత గడ్డ. ఈ కల్వకుర్తి నియోజకవర్గానికి రావాలంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేను అడిగి రావాలంట. ఎమ్మెల్యే పర్మిషన్ లేనిదే కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తికి రావద్దు అని కేసీఆర్ దగ్గరికి పోయి ఫిర్యాదులు. మరి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఒక ఎమ్మెల్సీ అయినా లేదంటే ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డ, ఎమ్మెల్సీ కంటే ముందు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన బిడ్డ, ఒక విద్యావంతుడు, మేధావి, సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన విద్యా సంస్థలు, ప్రైవేట్ సంస్థలు పుట్టగొడుగులో పెరుగుతుంటే అలాంటి పుట్టగొడుగులను తట్టుకొని విద్యా సంస్థలు నెలకొల్పి సీమాంధ్రులకు ధీటుగా విద్యా సంస్థలను, బ్రిలియంట్ విద్యా సంస్థలను నిలబెట్టిన ఒక కసిరెడ్డి నారాయణ రెడ్డి లాంటి విద్యావంతుని కల్వకుర్తి నియోజకవర్గానికి రాకుండా అడ్డుకున్నారు దొంగలు.
కల్వకుర్తి నియోజకవర్గానికి పిలిచి కార్యక్రమానికి పిలిచి పార్టీ కార్యక్రమానికి పిలిచి ఆయన పైన కుర్చీలు ఎత్తేసే ప్రయత్నం చేయడం జరిగింది కొంతమంది దొంగలు. కానీ కసిరెడ్డి నారాయణ ఎక్కడ కూడా తగ్గలేదు. వీళ్ళు గొడవ పడ్డ వాళ్ళకి గొడవ పడ్డ ద్వారా కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం చేయాలి, వీళ్ళతోని ప్రజలతో మమేకమై పోరాటం చేయాలి. నేను ఎమ్మెల్యేగా గెలిచి నిలిచి కల్వకుర్తి ప్రయోజనాల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం కృషి చేయాలనే కోణంలో 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, గెలిచిండు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలంగాణ సమాజంలో కేసీఆర్ అనే ఒక దళితుని పాలన పోయినందుకు ఎంతో సంతోషపడ్డారో, కల్వకుర్తి నియోజకవర్గంలో కూడా ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గుండాల పాలన పోయింది. భూ కబ్జాలు చేసిరు ఈ దొంగలు. ఎవరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో అరువులకి వెళ్ళేది దొంగలు. ఆల్రెడీ 2 అంతస్తులు ఉన్నోనికి కల్వకుర్తిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేశారు. ఈ విషయాన్ని కూడా కసిరెడ్డి నారాయణ సమీకరించాలి. గతంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంచుకున్నారు కాబట్టి నిజంగా ఎవరైతే పేదలు ఉన్నారో, నిజంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా బీసీ బంధు కానీ, మైనార్టీ బంధు కానీ, దళిత బంధు కానీ ఈ టీఆర్ఎస్ దొంగలందరూ పంచుకున్నారు. ఏ ఒక్క ఉద్యమకారుని కానీ, ఏ ఒక్క నిజమైన నిక్కర్సైన పార్టీ కోసం మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన నాయకుని ఒక్కరికి లేదు దొంగలు. ఇతర పార్టీల నుంచి వచ్చిన దొంగలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వచ్చిన దొంగలు, టీడీపీ నుంచి వచ్చిన దొంగలు, కాంగ్రెస్ నుంచి వచ్చిన ఇతర పార్టీల నుంచి వచ్చిన దొంగలే ఈ దళిత బంధుని, బీసీ బంధును, మైనార్టీ బంధును పంచుకున్నారు. అంటే ఇతర పార్టీల నుంచి వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరిన దొంగలే ఈ దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంచుకున్నారు తప్ప నిజమైన నిక్కర్సైన పేదలు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి రాలేదు. కాబట్టి ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజలందరి అభిప్రాయం తీసుకోవాలి. గత ఎన్నికల సమయంలో 2023 ఎన్నికల వరకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఉన్నాడు. జైపాల్ యాదవ్ను శతవిధాల ప్రయత్నం చేయడం జరిగింది. తాండ్ర గ్రామానికి సంబంధించిన 6 అడుగుల బుల్లెట్ ఒక ఆయన, నాకు మార్కెట్ చైర్మన్ పదవి కావాలని ఆయన చుట్టూ తిరిగి ఆయనని జైపాల్ యాదవ్ను ఒలలో వేసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ జైపాల్ యాదవ్ మాత్రం ఆ ఒక్క మంచి పని చేసిండు. ఉద్యమకారుడు విజయ్ గౌడ్కి మార్కెట్ చైర్మన్ పదవి ఇవ్వడంతో ఆయన జైపాల్ యాదవ్ దగ్గరికి రాకుండా ఆగిండు, తాండ్రకు సంబంధించిన నాయకుడు. కానీ ఇప్పుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు. కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యే అయ్యే వరకు మళ్ళీ ఒకటే సంకల్ప గుద్దుకుంటూ ఉరుకొస్తున్నాడు. ఆయనకు కాంగ్రెస్ పార్టీతో ఏంటి సంబంధం? ఊళ్ళోకి పోయి చూస్తే కమ్యూనిస్టు పార్టీ ఆయనదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనదే, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆయనదే, బీజేపీ పార్టీ ఆయనదే, కాంగ్రెస్ పార్టీ ఆయనదే, టీఆర్ఎస్ పార్టీ ఆయనదే, ఇంకేమన్నా కుల సంఘాలు ఉంటే కూడా ఆయనే. అలాంటి నాయకుడు ఈరోజు కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలిచే వరకే క్యాంప్ ఆఫీస్ ప్రారంభోత్సవం రోజు కానీ, లేదంటే ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి బర్త్డే రోజు కానీ ఒకటే సంకల్పుతుడు క్యాంప్ ఆఫీస్ మొత్తం ఆయనదే, గుర్తబట్టినట్టే మొత్తం. మరి ఇలాంటి వాళ్ళని ఎమ్మెల్యే కనుక ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే నాయకులు ఎవరైతే ఉన్నారో 10 ఏళ్ల పాటు అధికారంలో లేనప్పటికీ కూడా, 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో లేనప్పటికీ పార్టీ కోసం కార్యక్రమాలు నిర్వహించిన వారు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాకుండా ఇలా గొప్పలు చెప్పే నాయకులు, ఫోటోలు దిగే నాయకులకి, ఈ చక్కర్లు కొట్టే నాయకులకి, ఈ గప్పాలు కొట్టే నాయకులు కనుక ఈ కల్వకుర్తి మార్కెట్ చైర్మన్ పదవి కనుక ఇస్తే ఈ స్థానిక ఎమ్మెల్యే పైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ ఎవరు కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలుపు కోసం పనిచేయడం జరిగింది కృతనిశ్చయంతో ఆ పనిచేసే వాళ్ళకి గుర్తింపు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలిచిన తర్వాత, కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎన్నికల్లో పాల్గొంటున్న సమయంలో, ప్రచారం చేస్తున్న సమయంలో ఆల్రెడీ పదవి ఉంది కసిరెడ్డి నారాయణ రెడ్డికి, మళ్ళీ ఎమ్మెల్యే పదవి ఎందుకన్నా దొంగలందరూ కూడా వచ్చి ఈరోజు కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలిచిన తర్వాత పక్కలు వచ్చి కూర్చుంటున్నారు, పక్కల ఫోటో దిగుతున్నారు, దండలేస్తున్నారు, బొకేలు ఇస్తున్నారు, జై కసిరెడ్డి అంటున్నారు. పొద్దున లేస్తే వాట్సాప్ ఫేస్బుక్లో కసిరెడ్డి నారాయణ రెడ్డి పక్కల ఫోటో దిగి ఫోటో పెడుతున్నారు, జై ఎమ్మెల్యే అంటున్నారు, జై కసిరెడ్డి అంటున్నారు. ఎందుకు ఈ దొంగ చూపులు, ఎందుకు ఈ దొంగదారి? ఒక పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేదంటే కసిరెడ్డి గెలుపు కోసం పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తీవ్ర నిర్లక్ష్యానికి గురే అవకాశం ఉంది. కాబట్టి ఎమ్మెల్యేలు, ఎందుకంటే కసిరెడ్డి నారాయణ రెడ్డి అనే వ్యక్తి విద్యావంతుడు, మేధావి, ఇలాంటివన్నీ కూడా ఆయన గమనిస్తాడు. ఇలాంటి అన్ని ఎవరైతే ఈ తోడు దొంగలు ఎవరైతే ఉన్నారో ఈ తోడు దొంగల్ని ఎక్కడ పెట్టాలనో కసిరెడ్డి నారాయణ రెడ్డికి తెలుసు. ఎందుకంటే ఈ 2023 ఎన్నికల్లో అనేక ఆటుపోట్లు చూసిండు ఆయన. ఎన్నికల కంటే ముందు కసిరెడ్డి నారాయణ రెడ్డి పార్టీలకు అతీతంగా బీజేపీ పార్టీలకు సాయం చేసిండు, కాంగ్రెస్ పార్టీలకు సాయం చేసిండు, కమ్యూనిస్ట్ పార్టీలకు సాయం చేసిండు,
టీఆర్ఎస్ పార్టీలకు సాయం చేసిండు ఆయన చేతన రీతిలో, ఆర్థికంగా కావచ్చు, నేరుగా ఆర్థికపరమైన అవకాశాలు కావచ్చు, లేదంటే సీఎం ఫండ్ రిలీఫ్ కావచ్చు, లేదంటే సీసీ రోడ్ల నిర్మాణం కావచ్చు, గ్రామ అభివృద్ధి కోసం ఏం చేయాలో, పట్టణాల అభివృద్ధి కోసం ఏం చేయాలో, ప్రజల అభివృద్ధి కోసం ఏం చేయాలో అన్ని వేసిన కసిరెడ్డి నారాయణ. కానీ 2023 ఎన్నికల్లో కసిరెడ్డి నారాయణ ఎమ్మెల్యేగా పోటీ చేసిన క్రమంలో చాలా మంది కసిరెడ్డి నారాయణతోని మెప్పు పొందిన వాళ్ళు, మేలు పొందిన వాళ్ళు, ఆర్థికంగా లాభం పొందిన వాళ్ళు కూడా పక్కా అభ్యర్థుల దగ్గరికి పోయి జై కొట్టిర్రు. కసిరెడ్డి నారాయణకి ఎమ్మెల్సీ పదవి ఉంది, ఎమ్మెల్యే పదవి ఎందుకుందని వీళ్ళే బహిరంగంగా ప్రకటనలు చేయడం జరిగింది, సోషల్ మీడియాలో ప్రకటనలు చేయడం జరిగింది, కసిరెడ్డి నారాయణ వ్యతిరేకించడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది కసిరెడ్డి నారాయణ. ఈ దొంగ రాజకీయ నాయకులు, దొంగ కుట్రలు చేసే నాయకులు కాకుండా ప్రజల్లోకి కసిరెడ్డి నారాయణ వెళ్ళడం జరిగింది, ప్రజల మనసుల్లోకి వెళ్ళడం జరిగింది. ఈ కసిరెడ్డి నారాయణ రెడ్డికి ఉద్యమ నాయకుడు ఠాకూర్ బాలసింగ్ లాంటి నిఖార్సైన ఉద్యమ నాయకుడు కసిరెడ్డి వెంట నడవడం జరిగింది. కాబట్టి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఘంటాపథంగా కల్వకుర్తి ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు ఏమంటున్నారు, కసిరెడ్డి నారాయణ దగ్గరకు పోయి మాట్లాడితే బాగుండు, కసిరెడ్డి నారాయణ దగ్గరకు పోయి ఎట్లా ఆయన మమ్మల్ని మందలిస్తే బాగుండు అనుకోవడంలో చాలా మంది ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా కసిరెడ్డి నారాయణ గుర్తుపెట్టుకుంటాడు. ఎమ్మెల్యేగా ఆయన ఎప్పుడైతే బాధ్యతలు చెప్పడం జరిగిందో, ఇలాంటి దొంగ మాటలు చెప్పే అనేక మంది వచ్చి క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే కంటే ముందు వచ్చే కూర్చున్నారు. ఆ దొంగలు కుర్చీలు వేసుకొని కూర్చొని ఫోటోలు దిగుతారు. ఆ దొంగలు, ఆ దొంగలకు పార్టీలతో సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు. ఆ దొంగలు అందరూ వచ్చి ఎమ్మెల్యే కంటే ముందే క్యాంప్ ఆఫీస్ స్టార్ట్ కాక ముందుకే వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చొని ఫోటోలకు పోజులు ఇచ్చారు ఆ దొంగలు. కాబట్టి ఆ దొంగలను ఖచ్చితంగా కసిరెడ్డి నారాయణ గుర్తు పెట్టుకుంటాడు. నిజమైన నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ కోసం, కసిరెడ్డి నారాయణ గెలుపు కోసం ఎవరైతే పనిచేయడం జరిగిందో వాళ్ళకి ఖచ్చితంగా పదవులు వస్తాయి. దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఆమన్గల్లో కానీ, కల్వకుర్తిలో కానీ మార్కెట్ చైర్మన్ పదవి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇవ్వాలి తప్ప ఇలాంటి జోకుడు రాజకీయం చేసే దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దరిదాపులోకి రానియొద్దు. దరిదాపుల్లోకి వస్తే మరింత రాజకీయంగా కసిరెడ్డి నారాయణకి ఇబ్బంది గురవుతుంది. ఎందుకంటే పదవి ఉన్నప్పుడేమో సంకలో చూస్తున్నారు, గతంలో ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కూడా ఇట్ట వచ్చి కూర్చున్నారు, అనేక పనులు చేయించుకున్నారు కసిరెడ్డితోని. మళ్ళీ ఎన్నికలు వచ్చాయని ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిస్తే ఈ దొంగలు పోయి ప్రత్యర్థి దగ్గర కూర్చున్నారు. కాబట్టి ఈ దొంగలకు తగిన బుద్ధి చెప్పేందుకు ఖచ్చితంగా కసిరెడ్డి నారాయణ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఎవరు తోడు దొంగలు, ఎవరు నా కోసం పనిచేసేటోళ్ళు, ఎవరు పార్టీ కోసం పనిచేసేటోళ్ళు, ఇలాంటి వాళ్ళని దొంగలని దగ్గర తీస్తే మంచోళ్ళు దూరమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది.